ఈరోజు మీకు మనీని సేవ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ అండ్ సింపుల్ టిప్ చెప్తున్నా. చాలా మంది డబ్బులు సేవ్ చేయలేకపోతున్నారని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. తక్కువ ఈవెన్ ఒక 100 రూపీస్ కూడా నెలైసాక ఉండట్లేదు, శాలరీ ఖర్చు అయిపోతుందని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ మీకు ఈ టిప్ వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది కదండి, అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే మీ అకౌంట్ లో అమౌంట్ వచ్చేసరికి 20,000 రూపీస్ ఉంది. ఈ రోజు మీరు ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టారు అంటే మీ అకౌంట్ లో ఎంత అవుతుంది? 1990 రూపాయలు ఖర్చు అవుతుంది ఉంటుంది. ఈ 90 రూపీస్ ని మీరు వేరే బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా నెక్స్ట్ డే వచ్చేసరికి మీ అకౌంట్ లో ఎంతో కొంత ఎవ్రీడే ఎప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు, ఆ వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఈవెన్ ఒక 30 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్, 1 రూపీ మిగిలిన కూడా అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి కొంత సమ్ అమౌంట్ అనేది అక్కడ ఉంటుంది. మీకు అది ఎమర్జెన్సీగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ లో యూజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ అమౌంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.